హలో అండి. ఈరోజు అయితే మేము పూజ కోసం మార్కెట్కి వెళ్ళాము. సో మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చామో మీకు చూపిస్తాను చూడండి. ఈ పూజ సామాన్లన్నీ కొన్ని మా ఇంట్లో ఉన్నాయి, కొన్ని ఏవైతే లేవో వాటిని మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. సో ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే డెకోర్ కోసం ఈ దండలు తీసుకొచ్చామండి. ఈ దండలు తీసుకొచ్చామండి. అరటి చెట్లు రెండు వైపులా రెండు పెట్టాను చూడండి డెకోర్ కోసం. ఇవి దండలు 3 తీసుకొస్తే ఏంటంటే బోత్ సైడ్స్ రెండు పెట్టి మిడిల్లో ఇంకా డెకోర్ కోసం 3 దండలు తీసుకొచ్చాం. ఈ పాలవెల్లి కోసం ఎంత తిరిగామో, చిన్నగా ఉన్నాయి. సో మరి ఇంకా వాటిని పెట్టి డైరెక్ట్ ఇంకెక్కడ హ్యాంగ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇంకా ఇలా స్టాండ్లో ఉన్న పాలవెల్లి కోసం వెళ్తాము, దొరికింది. సో బాగుంది కదా మా పాలవెల్లి, అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే స్వామివారికి దండ తీసుకొచ్చాం. ఫైనల్లీ మా బుజ్జి గణేష. సో స్వామివారిని కింద అలంకరించడానికి కింద ఒక వైట్ క్లాత్ అయితే తీసుకొచ్చాము. ఆల్రెడీ క్లాత్ వేసాము ఇప్పుడే. ముందుగా ఈ సాంబ్రాణి స్టిక్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాం. అలాగే స్వామివారికి ప్రసాదంగా పెట్టడానికి ఈ పంచదార చిప్స్ తీసుకొచ్చాం. కొబ్బరి పువ్వు ఇది మార్కెట్లో తీసుకొచ్చాం. అలాగే మేము పెట్టుకోవడానికి పువ్వులు ఇవి. అండ్ అలాగే ఇది గోధుమ నూక, జొన్న పొత్తులు అండి. ఈ జొన్న పొత్తులు తీసుకొచ్చాం. స్వామివారికి రెండు వైపులు ఇలా పెడతారు కదా, సో వాటి కోసం ఈ జొన్న పొత్తులు తీసుకొచ్చాం. అలాగే ఆకు చెక్క, అలాగే చెరుకు ముక్కలు రెండు స్వామివారికి రెండు వైపులు పెడతారు కదా, సో దానికోసం ఈ చెరుకు గడ్డలు తీసుకొచ్చాం. అలాగే పాలు, పెరుగు, గంధం, తేనె, ఒత్తులండి ఇవి స్వామివారికి దీపం పెట్టడానికి ఒత్తులు. అలాగే ధూపం వేయడానికి గుగ్గిలం. ఇది అఖండ దీపం పెట్టడానికి ఒత్తండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. నార్మల్ ఒత్తుల ప్యాకెట్ వేరు, ఇది వేరు. చిన్న దీపం పెట్టడానికి తీసుకొచ్చాము. అలాగే అఖండ దీపం పెట్టడానికి ఒత్తిది. మరి దీపం పెట్టాలంటే దానికి ప్రమిద ఉండాలి కదా, అఖండ దీపం కోసం ప్రమిద తీసుకొచ్చాం. అలాగే ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఒకటి తీసుకొచ్చాం. మరి ఇంత చేసినప్పుడు స్వామివారికి కదా పూజ చేయాలంటే మనం బుక్ తీసుకోవాలి కదా, బుక్ తీసుకున్నాం. వినాయక వ్రతకల్పం బుక్ తీసుకున్నాం ఒకటి. అలాగే అగరబత్తి, అలాగే కర్పూరం తీసుకున్నాం. కుంకుమ ఆల్రెడీ ఇంట్లో ఉందండి, బట్ కాకపోతే ఇది యూజ్ చేయండి ఉండాలి కదా, సో అందుకని ప్యాకెట్స్ తీసుకున్నాం. అలాగే పసుపు, ఇది శనగపిండి, ఫ్లేవర్స్ అండి. ఈ ఫ్లేవర్స్ 80 రూపీస్ అంట. 80 రూపీస్ అంట. నార్మల్గా ఫెస్టివల్ కాబట్టి ఈ టైంలో ఇవి 80 రూపీస్ ఇలా పడింది. నార్మల్ టైంలో అయితే ఒక 10 రూపీస్ 20 రూపీసే పడతాయి. బట్ ఫెస్టివల్ డిమాండ్ అలా ఉంది కాబట్టి ఎంతైనా స్వామివారికి కొనాలి, తప్పదు. సో పూలు లేనిదే మనకి పూజ అనేది నిండుగా ఉండదు కాబట్టి సో పూలు తీసుకుందాం. అలాగే ఆవు నెయ్యి, దీపం సామాన్లు అవి క్లీన్ చేయడానికి. అలాగే మ్యాచ్ బాక్స్ సెట్ ఒకటి తీసుకున్నామండి. సాంబ్రాణి తీసుకున్నాం, సాంబ్రాణి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. అలాగే స్వామివారికి 3 టెంకాయలు తీసుకొచ్చాం. పళ్ళండి 11 రకాలు ఉన్నాయి. ఒకటి ద్రాక్ష, ఇది దానిమ్మ, ఇది గ్రీన్ యాపిల్, బత్తాయి, సీతాఫలం, జామ, యాపిల్, మెలంకాయ, ఇదైతే ఉసిరికాయ అండి.
బత్తాయి, అలాగే అరటి పళ్ళు కూడా తీసుకున్నామండి. సో మొత్తానికి ఈ పళ్ళన్నీ ఇలా రేపు దేవుడికి పెడతాం. ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళి పూజ కోసం తెచ్చిన సామాన్లు. సో మీరు కూడా మార్కెట్కి వెళ్ళి ఏ సామాన్లు తీసుకొచ్చారు, ఎలా పూజ చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే తప్పకుండా మీకు పార్ట్స్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది మాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేస్తారు, ఏమేమి తెచ్చుకున్నారు, ఏమేమి కుక్ చేసుకున్నారు, ఏ ప్రసాదాలు దేవుడికి పెడుతున్నారు, పూజ ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే బ్యాగ్ డెకోర్ చేద్దామని చెప్పి అరిటాకులు చాలా తీసుకొచ్చామండి. కానీ అక్కడ అరిటాకుల కన్నా బ్యాగ్ వైట్ క్లాత్ వేసాము, ఇంకా దాన్ని అలా సెట్ చేసాము. సో అరిటాకులు అయితే కింద స్వామివారికి ప్రసాదంగా పెట్టడానికి దానికోసం ఈ అరిటాకులు యూజ్ చేస్తాము. అలాగే పత్రిగా 21 రకాల పత్రి తీసుకొచ్చామని చెప్పాం కదా, ఆ పత్రిది. సో మాకైతే ఫస్ట్ టైం మేము పూజ చేస్తున్నాం. అదే ఫస్ట్ టైం ఇన్ని రకాల పత్రిలు కలెక్ట్ చేసి స్వామివారికి పూజ చేయడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరు కూడా ఎన్ని రకాల పత్రిలు పెట్టారు, ఎలా పూజ చేశారనేది కామెంట్ చేయండి. సో ఇవన్నీ మీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన సామాన్లు. సో మీరైతే మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చారు, ఎలా పూజ చేశారు, స్వామివారికి ఏ ప్రసాదాలు పెట్టారనేది కింద కామెంట్ చేయండి. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు పెట్టిన వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో అలాగే మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ అందరి ముందుకు వచ్చి రావడానికి ట్రై చేస్తాం. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.